హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేసుకుపోయేది దోశలు. దానికి కావాల్సిన పదార్థాలు 3 కప్స్ రేషన్ బియ్యం ఫ్రెండ్స్, 1 కప్ మినపప్పు, 1/2 కప్ శనగపప్పు, 1 టీ స్పూన్ మెంతులు. ఓకే, దీన్ని మనం ఫస్ట్ బౌల్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. మినపప్పు వేసుకున్నాం, తర్వాత మనం శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకున్నాక దీన్ని బాగా వాష్ చేసుకోవాలి. ఒక 4-5 టైమ్స్ కడుక్కున్నాక దీన్ని మనం ఒక 7 నుంచి 8 అవర్స్ వరకు నానబెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం బాగా శుభ్రంగా కడుక్కున్నాం కదా. ఓకే, కడుక్కున్నాక మనం దీన్ని 8 అవర్స్ అట్లా అయినాక మిక్సీ పడతాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ రైస్ని నానబెట్టుకున్నాం కదా, 8 అవర్స్ అయింది. దీన్ని మనం మిక్సీ జార్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం. ఓకే, మనం గ్రైండ్ చేసుకున్న దోశల పిండి అనేది రెడీ అయింది. మనం ముందు పోసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకు అనేది పిండి ఇలా రావాలి. ఓకే, మనకు దోశల పిండి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, మనకు పిండి ఇంత రావాలి దోశలకు కాబట్టి. ఓకేనా, ఇప్పుడు ఇందులోకి మనం తగినంత సాల్ట్ వేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకొని మనం కలుపుకుందాం. సాల్ట్ కలిపినాక మనం దోశలు స్టార్ట్ చేద్దాం. పిండి మాత్రం మనకి ఈ మాత్రం టిక్ ఉండాలి ఫ్రెండ్ దోశలకి. ఓకే, హాయ్ ఎవ్రీవన్, హైదరాబాద్ కిచెన్స్. ఇప్పుడు మనం చేసుకోబోయేది దోశలకి చట్నీ. దానికి కావాల్సిన పదార్థాలు 7-8 పచ్చిమిర్చీలు, ఒక 4 టమాటాలు, పల్లీలు. మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అలా ఆయిల్ పోసుకొని మనం అందులోకి కాస్త ఆయిల్ హీట్ అయినాక పచ్చిమిరపకాయలు వేస్తున్నాక ఇది కొంచెం డీప్ ఫ్రై అయినాక మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకొని టమాటా ముక్కలను వేసుకుంటాం. వేసుకున్నాక దీన్ని బాగా కలుపుకుంటాం. ఈ టమాటాలు, పచ్చిమిర్చి బాగా వేగుతున్నాయి కదా, ఇందులోకి మనం తగినంత సాల్ట్ వేసుకుంటాం, కొంచెం పసుపు. ఇందులోనే మనం కడిగి పెట్టుకున్న కొంచెం చింతపండు. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వేసుకుందాం పల్లీలు. ఇప్పుడు మనకు ఈ దోశ చట్నీ అనేది రెడీ అయింది. ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని ఆవాలు, శనగపప్పు, కొంచెం మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పోపు అన్నది అయిపోయింది. ఇది ఇందులోకి వేసి కలుపుకోండి. మన దోశల చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక ఒక్కసారి మనం ఇలా కలుపుకుందాం. ఫ్రెండ్స్, మనకు దోశల చట్నీ అనేది తయారైపోయింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ చట్నీ అనేది ఇడ్లీలోకి కానీ దోశలకు కానీ చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు మనం దోశ వేసుకుందాం.
కాస్త ప్యాన్ అనేది హీట్ అయినాక మనం దోశ ఇప్పుడు మనం కాసేపు మూత పెట్టుకున్నాం మనం. దోశ అనేది రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనకు దోశ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.